జ్ఞాన ప్రసూనాలు అన్ని వ్యాపార కేంద్రాలే. విద్యా వ్యాపార కేంద్రం, వైద్య వ్యాపార కేంద్రం, రాజకీయ వ్యాపార కేంద్రం, ఆధ్యాత్మిక వ్యాపార కేంద్రం, దేవాలయ వ్యాపార కేంద్రం, కుటుంబ వ్యాపార కేంద్రం, ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యవస్థ కూడా వ్యాపార కేంద్రమే. గమనిస్తే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సద్గురు పాదాల వద్దకు, భగవత్ పాదాల వద్దకు నిన్ను తీసుకెళ్లేటువంటి నీ పాదాలకే ముందు నీవు నమస్కరించుకోవాలి న్యాయంగా. కళ అనేది అబద్ధమే, కళలో ఉన్నదంతా కూడా నిజం. జగత్తు అబద్ధమే, ఈ జగత్తులో ఉన్నటువంటిదంతా కూడా నిజమే అవుతుంది. అతి వ్యవహారమే అన్ని అనర్థాలకు మూలం. జ్ఞాని తనువు యొక్క ఉనికి, జ్ఞాని అనేటువంటిది తనువు యొక్క ఉనికి. మెలకువ నుండి నిద్ర పర్యంతం ఉంటుంది. జ్ఞాని ఉనికి మాత్రం మెలకువకు ముందు, నిద్రకు తరువాత ఉన్నట్లు, తనువు ఉన్నా లేనట్లు ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల నుండి కలిగేది కాదు వైరాగ్యం అంటే. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కలిగేది నిజమైనటువంటి వైరాగ్యం అవుతుంది. సత్యం పలికే వాడిలో ఉండి సత్యాన్ని పలికేది సత్యమే. అసత్యం పలికే వానిలో ఉండి అసత్యాన్ని పలికేది కూడా సత్యమే. కర్మ, భక్తి మార్గాలు ఉన్నాయే గాని జ్ఞాన మార్గం అంటూ ఏమీ లేదు. కర్మ, భక్తి మార్గాల యొక్క గమ్యం జ్ఞానమే. ఒక్క మహనీయుని వల్ల కూడా ఒక్క ప్రయోజనం కూడా సిద్ధించలేదు ఈ ప్రపంచానికి. చిట్ట చీకటిలో క్షణకాలం పాటు మెరసి మాయమయ్యేటువంటి మెరుపులు వంటివి వారి యొక్క పుట్టుకలు. క్షణకాలం ప్రకాశం మళ్ళీ అంధకారమే అవుతుంది. మనోవాక్కాయ కర్మల వలన భగవదనుభవం అనేటువంటిది కలగనే కలగదు. అలా కలిగినట్టు అనిపించినా, కనిపించినా కూడా అది ప్రతిబింబానుభవం లాంటిదే, అసలు కానే కాదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. భక్తి అంటే తాను భగవంతుణ్ణి పొందడం కాదు, తాను లేకపోవడమే నిజమైనటువంటి భక్తి. నాకు నేను దేవుడు, నాలో నేను జీవుడు. కలలో ఉన్నటువంటి నాకు, కలను కనేటువంటి నేను దేవుడే. కలను కనే నాలో, కలలో ఉన్న నేను జీవుడు. దేవుడు లేడు అనే నాస్తికుడైనా నేను లేను అని అనగలడా? చూడండి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్తున్నాడు. నాస్తికుడు దేవుడు లేడు అని అంటాడు, ఉంటే చూపించు అంటాడు, కానీ నేను అనేటువంటిది లేడు అని అనగలడా అని అంటాడు. తల్లిదండ్రులు లేరు అని అనగలడా? తాత ముత్తాతలు లేరు అని అనగలడా అని అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ నాస్తికుడు కూడా ఆస్తికుడే అవుతాడు. 7 14 లోకాలు అనేవి భూతాకాశంలో వెతికితే కనపడతాయా? కనపడవు. అవి చిత్తాకాశానికి సంబంధించినటువంటివి. భూతాకాశానికి, చిత్తాకాశానికి ఆధారంగా ఉన్నటువంటిదే చిదాకాశం. అదే చిదంబరం, చిదంబర రహస్యం అని అంటూ ఉంటాం. దేవుణ్ణి చూడాలనేటువంటి నీ తహతహ కంటే దేవుడికి నిన్ను చూడాలనేటువంటి తహత ఎక్కువ. అసలు ఆయనే నిన్ను చూడాలని తహతలాడుతూ ఉన్నాడు. ఎవడికి ఆకలిని వాడు తీర్చుకోవాలి, ఎవడి ఆకలి వాడే తీర్చుకోవాలి, ఎవడి వాకిలిని వాడే ఊడ్చుకోవాలి, ఎవడి ఆత్మను ఆడే ఉద్ధరించుకోవాలి అని అంటారు శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి అవధూత సుబ్రహ్మణ్యం గారు. నేను ఎవడిని? ఎవడంటే బాబు ఉంటాడో, ఎవడు లేకపోతే బాబు అనేటువంటి వాడు ఉండడో వాడే నీవు. ప్రతిఫలాన్ని కోరి కర్మను చేస్తే వాడు రాజైనా బానిసే.
ప్రతిఫలాన్ని కోరకుండా కర్మను చేస్తే వాడు బానిసైనా కానీ రాజే అవుతాడు. ప్రతిఫలం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే అనేటువంటిది ఒక సూక్తి సంస్కృతంలో. ప్రతిఫలం లేకుండా ఎవ్వడూ కూడా ఏదీ చేయడు. నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే దానివల్ల ఉపయోగం ఉందా అని అడుగుతాడు. ఇంకా ఉపయోగం లేనటువంటి దాన్ని చేయటం దేనికి అని అంటాడు మానవుడు. చెడ్డ కొడుకు ఉంటాడేమో గాని చెడ్డ తల్లి ఉండదు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతానభవతి అన్నాడు జగద్గురు ఆదిశంకరాచార్యుడు. చెడ్డ మతస్థుడు ఉంటాడేమో గాని చెడ్డ మతం అనేటువంటిది ఉండనే ఉండదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. చూడండి ఇక్కడ ఏమన్నాడో, మతం అనేటువంటిది ఎప్పుడూ కూడా మంచిదే, మతాలు అన్నీ కూడా మంచిదే, చెడ్డ మతం మంచి మతం అనేవి ఉండదు. వాటిని పాటించేటువంటి వాడే చెడుగా మంచిగా కూడా ప్రవర్తిస్తూ ఉన్నాడు. చెట్టులోని అన్ని కాయలకు ఆధారం ఏంటి అంటే కాండం. చెట్టులోని అన్ని కాయలకు ఆధారం కాండమే అవుతుంది. అంతేగాని ఒక కాయకు మరొక కాయ ఆధారం అనేటువంటిది కానే కాదు. లోకంలోని అన్ని జీవులకు ఆధారం దైవం, అంతేగాని ఒకటికి మరొకడు ఆధారం కానే కాదు. జీవుణ్ణి చూశాను, విష్ణువుని చూశాను, రాముణ్ణి చూశాను, కృష్ణుణ్ణి చూశాను అని అనేవారే గాని దేవుణ్ణి చూశాను అన్నటువంటి వాళ్ళు ఎవ్వడూ లేరు. ఒక్కడైనా ఉన్నాడా? లేనే లేడు. సకలము దేవుణ్ణి చూడలేదు. ఎందుకని? సకలాన్ని కూడా దేవుడే చూస్తూ ఉన్నాడు కాబట్టి. రైలు కదులుతూ ఉంది, పట్టాలు కదులుతాయా? కదలవు. కదిలేది రైలు, స్థిరంగా ఉండేటువంటిది పట్టాలు. ప్రయాణానికి రెండూ అవసరమే. మనం ప్రయాణించాలి అంటే రైలు అనేటువంటిది ఎంత అవసరమో అదేవిధంగా రైలు పట్టాలు కూడా అవసరమే అవుతుంది. చలనం పార్వతి, అచలం శివుడు. జీవన గమనానికి రెండూ అవసరమే. దేవుడు ఒక్కడే అంటే ఒక్కడే దేవుడు. అన్యము లేక నీవు ఒక్కడివే అయినప్పుడు నీవు దేవుడివే అవుతావు. స్వప్నమును కనేవాడు స్వప్నంలోనే ఉంటాడు. ఆ స్వప్న ప్రపంచంలో వీనితో అనేకులు ఉంటారు కదా, మరి వారి సంగతి ఏంటి? స్వప్నాన్ని కనేటువంటి వాడే స్వప్నంలో తాను అనేకులుగాను స్వప్న ప్రపంచంగాను ఉంటాడు. స్వప్నంలో స్వప్నం కనేవాడు ఉన్నట్లు ఉన్నా వాడు స్వప్నాన్ని కనేవాడు కానే కాదు. ఒకడు విధియ రోజు పోతే ఇంకొకడు తది రోజు పోతాడు. అందరూ కూడా ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళమే. ఇది సదా జ్ఞప్తిలో ఉంచుకుంటే చాలు. ఏ ఘర్షణ అనేటువంటిది ఉండనే ఉండదు. స్తబ్దత అనేది కూడా మనస్సు యొక్క చేష్ట. తాను వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఫలానా వైపుకు పడుతోంది అని కానీ తనకు తెలుస్తున్నట్లయితే ఒక్క అడుగు కూడా తాను ముందుకు వేయలేడు. సావకాశంగా భోంచేయండి, సావకాశంగా చదవండి, సావకాశంగా కుటుంబంతో గడపండి, సావకాశంగా జీవించండి. పరుగెత్తి పాలు త్రాగే కంటే నిలబడి నీళ్లు త్రాగటమే మంచిది. అలౌకికమైన విషయం తనకు ఉపయోగపడవచ్చు, ఇతరులకు ఉపయోగపడవచ్చు. కానీ ఆధ్యాత్మిక విషయం తనకు ఉపయోగపడదు, ఇతరులకు ఉపయోగపడదు. గురు శిష్యుల కథ ఎలాంటిదంటే, ఇదిగోనమ్మా తీగూర అంటే ఇదిగోనమ్మా పుల్లకూర అన్నట్లు గురువు జ్ఞానం తీగూర, శిష్యుని జ్ఞానం పుల్లకూర. ఇద్దరూ ఎదుటివాడి కూరకు రుచి మరిగినటువంటి వాళ్లే అవుతారు. మౌనం వ్యక్తి రూపంగా ఉంటే అది సహజ మౌనం అవుతుంది. అది ఆ వ్యక్తి మౌన రూపంగా ఉంటే మౌన దీక్ష అనేటువంటిది అవుతుంది. మౌనం తర్వాత నేను అనేటువంటిది వచ్చింది. నేను యొక్క పూర్వరూపమే మౌనం. నేనుకు ముందున్న మౌనం సహజ మౌనం, నేనుకు తరువాత ఉన్నటువంటి మౌనం మౌన దీక్ష.
నా గురించి పరిపూర్ణంగా తెలిపే పదం నేను, అహం. నీ గురించి పరిపూర్ణంగా తెలిపేటువంటి పదం నీవు, త్వం. అతడి గురించి పరిపూర్ణంగా తెలిపేటువంటి పదమే అతడు, సహా. సహా, త్వం, అహం. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని అంటాం. వారికి సంబంధించినటువంటి విషయం ఇది కానే కాదు. నా గురించి పరిపూర్ణంగా తెలిపేటువంటి పదం అంటే అహం అవుతుంది, అంటే ఉత్తమ పురుష ఏకవచనం. నీ గురించి చెప్పేటువంటిది త్వం, మధ్యమ పురుష ఏకవచనం. వాడి గురించి చెప్పేటువంటిది సహా, ప్రథమ పురుష ఏకవచనం. ఇక వాటికి ఒక్క అక్షరం చేర్చినా అది వారికి సంబంధించిన విషయం కానే కాదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. దేనికి ఆశ్చర్యపడవద్దు. ఈశ్వరు దృష్టిలో అన్నీ సాధ్యమే. మానవత్వం, పశుత్వం, దైవత్వం మూడు ఒక్కటే ఆయన దృష్టిలో. నేనెందుకు ఆత్మస్థితిని పొందలేకపోతున్నాను? నిర్ద్వంద్వంగా చెప్పాలంటే పొందడం అనేటువంటి అసలు నీకు ఇష్టం లేదు, అందుకు పొందలేకపోతున్నావు. జ్ఞాని కళ్ళు చూస్తాయి, కానీ లోపల చూచేవాడు ఖాళీ అయిపోతాడు. బ్రతికున్న వాడికి ఉద్యోగం ఇవ్వడం లోకంలో సహజం. అదే ఆధ్యాత్మికంలో అయినట్లయితే చచ్చినటువంటి వాడికి ఉద్యోగం ఇవ్వడం అనేది సహజం. పంజరంలో చిలుకలాగా లోకంలో నేను ఉన్నట్లు ఉన్నాను, కానీ పంజరంలో చిలుకలాగా నాలో లోకం అనేటువంటిది ఉంది. ఉక్కకపోతగా ఉన్నటువంటి వాడికి గాలి అనేటువంటిది అవసరం. ఊపిరితిత్తి వ్యాధి ఉన్నటువంటి వాడికి గాలి అవసరం. ఇద్దరిలో ప్రాణ అవసరం ఎవరికి? రెండో వాడికి. అలాగే ఆధ్యాత్మికం అనేటువంటిది ప్రాణావసరంగా ఉండాలి, అప్పుడే అది ప్రయోజనకారి. అలా లేనప్పుడు ఆధ్యాత్మికం అనేటువంటిది ఒక దురద మాత్రమే. గోక్కునేటువంటి కొద్దీ ఆనందం. నిశ్శబ్దంగా ఉండడం అంటే దేవునితో గడపడమే. మౌనంగా ఉండడం అంటే దేవునిగా ఉండడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. మన వీడియోలన్నీ కూడా మనశ్శాంతికి సంబంధించినటువంటివి కాబట్టి ఉదయాన్నే 6:30 కానీ లేకపోతే రాత్రిపూట అన్నం తినంత నిద్రించే సమయంగా చూడండి, మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.